శనగలతో పాటోని చాలా బాగుంటుంది. దీనికి కాను శనగలు ఈ విధంగా నానబెట్టుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే 2 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ పోపులో వేసేసుకున్న తర్వాత ముందుగా వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలు వేసేసి మరి కాస్త నూనె పోసి దానికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసేసిన తర్వాత ఇది ఇలా విడిపడి పొడి పొడిలాడిపోయినట్టు వచ్చేదాకా వేయించేసేసుకుని తీసేసుకోవటమే. ఇది స్నాక్ లాగా ఆ విధంగా తినచ్చు. అన్నంలో కూడా కూరలాగా చాలా బాగుంటుంది. ఇందులో మనం ములక్కాళ్ళు ఉడకబెట్టుకుని కుక్కర్లో వేసుకుంటే ములక్కాళ్ళ పాటోని ఇలాగా తయారవుతుంది. అదేవిధంగా కూరగాయలతో కూడా వేరే కూరలతో కూడా పాటోని చేసుకోవచ్చు. మనం తీసుకున్న కూరల్ని ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుని ఈ శనగపప్పు గ్రైండ్ చేసి వేస్తాం కదా, దాంతోపాటుగా ఆ కూర ముక్కలు కూడా వేసి వేయిస్తే వెజిటేబుల్ పాటోని కూడా రెడీ అయిపోతుంది. ఆ విధంగా కూడా ఏ కూరలతో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ మసాలా కర్రీ రోటీల్లోకి చాలా బాగుంటుంది. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. మనము మర్నాడు చేస్తాం అనగా ముందు రోజు రాత్రి ఈ బఠానీలని, డ్రై బఠానీ దొరుకుతుంది కదా, వాటిని నానబెట్టుకోవాలి. రాత్రంతా నానాలవి. మరుసటి రోజు వాటిని కుక్కర్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడే దాంతోపాటుగా ఆలుగడ్డలు 2 కూడా వేసి ఈ విధంగా మెత్తగా ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పోపేసుకుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 టమాటాలు కూడా వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, తర్వాత ఈ బఠానీలని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది. ఆ ముద్దను కూడా వేయాలి. అవి వేసిన తర్వాత బాగా చిక్కగా అవుతుంది కాబట్టి కాస్త నీరు పోసి దాంట్లో తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసేసి బాగా మరగనివ్వాలి. కొంచెం దగ్గర పడేదాకా. చివరిగా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ యుఎస్లో మాకు కాకరకాయలాగా పైన ఉండి లోపల బీరకాయలాగా మెత్తగా ఉన్న కాయలు దొరికాయి. ఇవి ఏంటో అర్థం కాలేదు. నెట్లో చూస్తే తెలిసింది అది బిట్టర్ మెలాన్ అని. చైనా బిట్టర్ మెలాన్ అంటారట దీన్ని. సరే దీంతో వెరైటీ రెసిపీ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగుంది. కాకరకాయ అంత చేదు లేదు, కాకరకాయ అంత గట్టిగా కూడా లేదు. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి. నేను చాలా సింపుల్ చేసుకోవటం. ముందుగా తొడిమలు తీసేసి, పైన తొడిమలు తీసేసి దీన్ని సన్న ముక్కలుగా ఈ విధంగా తరుక్కుని ఉప్పు, పసుపు వేసుకుని దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసేసి ఈ ముక్కల్ని వేస్తే కాకరకాయ ఉడికినంతసేపు కూడా పట్టలేదు. చాలా తొందరగా మగ్గిపోయాయి ఇవి. ఇవి వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇవి వేగిపోయాయని మనకు తెలిసినప్పుడు, మెత్తగా అయిపోయినప్పుడు ముక్కలు, అప్పుడు దాంట్లో ఒక 4-5 స్పూన్స్, పెద్ద స్పూన్స్ శనగపిండి వేసి కొంచెం నూనె కూడా వేసేస్తే మనకి ఇట్లాగా విడిపడినట్టుగా వచ్చి చాలా బాగా క్రిస్పీగా బాగుంటుంది. ఆ విధంగా నూనె కూడా వేసేసి అలాగే దీనికి సరిపడా కారం కూడా వేసేసి బాగా వేయించుకుని కొంచెం 3/4 ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వేయించేస్తే ఈ విధంగా మనకి కూర రెడీ అయిపోతుంది. ఈ కొత్త కూరగాయతోటి మీరు కూడా కూర ట్రై చేయండి. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.